చాలామంది అదర్ కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ రావడానికి కారణం ఏంటంటే మీ అందరిలో ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఏదో విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన వీఆర్ నాట్ ఎట్ ఆల్ తక్కువ కాదు. అలాగే సెయింట్ ఆంథనీ స్కూల్ అంటే ఇట్స్ ఎ డిసిప్లైన్డ్ స్కూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ హియర్ that you have selected a good school where you are making your future a enlightened one. Second point, I want to tell you what is freedom. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ పక్కన పెడితే ఫ్రీడమ్, మన పేరెంట్స్ మనకు ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు. మన పేరెంట్స్ యొక్క ఎన్నో కళలు ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఫ్రీడమ్, ఎవరు మనకు ఫ్రీడమ్ ఇచ్చినా సరే దాన్ని పాడు చేసుకోకుండా, అంటే ఇచ్చిన ఫ్రీడమ్ని పాడు చేసుకోకుండా సరైన పద్ధతిలో వాడుకోవాలి. అది నా యొక్క రిక్వెస్ట్ మీకు. నేను ఇంకా ఎగ్జాంపుల్లా చెప్తాను. ఫ్రీడమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మీ మదర్ ఏదైనా మీకు ఒక రోజు చదువుకోమని ఫ్రీగా వదిలేశారు అనుకోండి, మీ మదర్ని మోసం చేస్తూ మీరు పుస్తకాల మధ్యలో మొబైల్ పెడుతూ చదువుతున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ కాలే ఫ్రీడమ్. మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని మీరు ఎంత బాగా వాడుకుంటే ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ మీకు ఇస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ని మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా మంచి విషయంలో మన ఫ్రీడమ్ని వాడుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇండిపెండెన్స్. వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ చెప్పండి? ఇండిపెండెన్స్ డే అంటున్నాం మనం ఇవాళ. అంటే ఏంటి? ఒకరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఉండడమే ఇండిపెండెంట్. అంటే మనకు మనం స్వతహాగా ఉండడం. సో ఇండిపెండెంట్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. సో దీనికోసం మనమే ఏమి చేయాలంటే మన పనులు మనం సొంతంగా చేసుకోవడం నేర్చుకోండి. ఇప్పటికీ కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను, ప్రతి పనికి పేరెంట్స్ మీద ఆధారపడడం. పిల్లలుగా మీరేం చేయాలంటే ఇవాళ నుంచి మీ పనులు మీరే చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ తల్లిదండ్రులకి మీరు హెల్ప్ చేయాలి, ఇంకా మీ పనులు చేస్తూ మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక పనులు అంటే ఎలా ఉండాలి అంటే, మనం చేసే పని ఏదో విధంగా మనకి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన సమాజానికి కానీ ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. దారిలో వెళ్తూ వెళ్తూ ఒక రాయి కనిపించింది అనుకోండి, ఆ రాయి తీసి ఇద్దరు కారుకి ఇచ్చి కొట్టాం అనుకోండి, అది ఉపయోగకరమైన పని కాదు. అలా కాకుండా రాయి ఎవరైనా తన్నుకుంటారని తీసి పక్కన పెట్టాం అనుకోండి, అది ఉపయోగకరమైన పని. సో మనకు ఇండిపెండెంట్గా ఉంటూ మనం చేసే ప్రతి పనిలో కూడా ఏ పని చేస్తే మీరు ఒక సెకండ్ ఆలోచించుకోండి, ఈ పని చేయటం మంచిదా కాదా, వెదర్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ప్రొసీడ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ స్టాప్ దే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు ఏం తప్పులు చేయలేదు మీకు చెప్పలేను. కానీ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే, రాంగ్ విషయంలో వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక సెకండ్ ఆలోచించుకోండి, ఇది మంచిదా కాదా అని. నెక్స్ట్ ఇంకా పేట్రియాటిజం గురించి చెప్పాలంటే, ఏ పని చేసినా సరే నిబద్ధత చేయడం. ఇప్పుడు మేము డ్యాన్సులు చూసాం, ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకు? మీ టీచర్స్ యొక్క నిబద్ధత అందులో కనిపిస్తుంది మనకి. ఏ ఉద్యోగం చేసినా, ఒక స్వీపర్ చేసినా, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఆఫీస్లో పనిచేసినా, ఒక కలెక్టర్ అయినా, ఎవరు ఏ పనిని వాళ్ళకి అప్పచెప్పిన పనిని ప్రశాంతంగా నీట్గా నిబద్ధత చేశారంటే దట్ ఈస్ వాట్ ప్యాట్రియాటిజం. ప్రతి ఒక్కరూ మనం చేసే ప్రతి పని కూడా మన దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. మనం అనుకోవచ్చు, నేను చేసే ఈ చిన్న పని దేశ అభివృద్ధికి తోడ్పడుతుందా? ఇట్స్ డజంట్ మ్యాటర్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క చిన్న పని చేయటం వల్ల మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన యొక్క పేట్రియాటిజం ఉండాలంటే అందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే, మీరు చేసే ఏ పని అయినా ప్రతి ఒక్క పనిలో కూడా మీ యొక్క మార్క్ చూపించాలి. వాట్ ఈజ్ కాల్డ్ బై మార్క్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం చాలా మంది క్లాస్లో చదువుతారు, అందరూ బాగా చదవక్కర్లేదు, కానీ మనం పాటలు పాడగాలంటే ఒక పిల్లల్ని పిలుస్తాం, ఈ అమ్మాయి బాగా పాట పాడుతుంది, ఈ అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి బాగా క్లాస్లో చదువుతుంది. ఒక్కొక్క మార్క్ ఉండాలన్నమాట. ఏదో ఒక ఆస్పెక్ట్లో వీ హ్యావ్ టు రికగ్నైజ్ సమ్ పర్సన్. నన్ను ఇక్కడ పిలిచారంటే సమ్ మార్క్ ఇస్ దే. సో ఇక్కడ నా గురించి కూడా కొన్ని విషయం చెప్తాను, ఎందుకంటే ఇట్ షుడ్ బి మోరలైజ్ ఫర్ యూ. నేను గవర్నమెంట్ జాబ్లు, నేను ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కష్టం అనుకుంటారు, కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి 5-6 గవర్నమెంట్ జాబులు సంపాదించాను. ఇట్ ఈస్ మై ప్లేస్ టు సెలెక్ట్ మాట, ఏ జాబ్కి వెళ్ళాలి అని, ఈ జాబ్కి వెళ్ళాలా ఆ జాబ్కి వెళ్ళాలా, నా హెడ్ మైట్ మేడ్ సెలెక్షన్. సో ఎందుకు మన గవర్నమెంట్ స్కూల్లో చదివి. అందుకే సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో అప్పట్లో 2 బాత్రూమ్లు, కానీ నాకు 2 బాత్రూమ్లు ఇంట్లో ఉంటాయన్న విషయం నా మ్యారేజ్ వరకు తెలియదు. ఐ డోంట్ నో దట్ ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ విల్ బి 2 టాయిలెట్స్. అంటే వి ఆల్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ 1 టాయిలెట్ మాట. అంటే అటువంటి కష్టాల నుంచి వచ్చినప్పటికి కూడా ఆల్వేస్ ఐ రిమెంబర్, నేను గవర్నమెంట్ జీబులో ఎక్కేటప్పుడు ప్రతిరోజు కూడా నేను ఆ జీబుకి దండం పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే ద ఎడ్యుకేషన్ హెస్ గివెన్ దిస్ థింగ్ టు మీ. చదువు అనేది మనకి అన్నీ కూడా ఇస్తుంది, అది ఎప్పుడు కూడా నేను చెప్పాలనుకుంటాను. చదువు మనతో పాటు ఉందంటే మీకు విల్ బి ఎనీవే. ఇవాళ మీరు ఇక్కడ పిలిచారు అంటే ఈ స్కూల్లో కారణం ఏంటి? నా చదువే. ఇది అదే, నేను అందంగా ఉన్నానో లేకపోతే పొడుగుగా ఉన్నాను, అది బోల్డ్ డబ్బులు ఉన్నాను ఎవరు పిలవరు. ద వే వి చదువు, మన చదువు ఎప్పుడు కూడా మనం నిలబడుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, నేను ఒక్కడనే చదువుకోకుండా ఐ మేడ్ సమ్ 50 to 100 గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్స్. వీ హావ్ మేడ్ సో మెనీ క్యాంప్స్ మాట. చాలా క్యాంప్స్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి వాళ్ళకి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మీరు కూడా జాబులు సంపాదించాలంటే నౌ ఐ హావ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా చేయాలి. మనం బాగా చదువుకోవాలి, మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా బాగా చదువుకోవాలి. నెక్స్ట్, చదువుకి ఎండ్ ఉండదు, అదొక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఐ హావ్ మేడ్ సో మెనీ డిగ్రీస్. నౌ ఆల్సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 years ఐఎమ్ డూయింగ్ మై డబుల్ MBA. అంటే ఒకేసారి 2 MBA చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఐ హావ్ స్టిల్ ఎగ్జామ్స్. ఎందుకు చెప్తున్నానంటే చదువుకోవడం అంటే 10th అయిపోయింది, ఎగ్జామ్స్ ఆపేయక్కర్లేదు. ఎవ్రీవన్ హ్యాస్ టు స్టడీ. ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ అండ్ సిస్టర్ టు మేకింగ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you so much, sir. That was really very great experience. I request you to distribute the prizes.
Sir, kindly distribute the prizes. Best Student Award, Chief Guest.